దూరదర్శన్లో ప్రసారమైనటువంటి మహాభారతం సీరియల్లో భీష్మ పితామహునిగా ఆ పాత్రను పోషించినటువంటి ముఖేష్ ఖన్నా ఈ కల్కి చిత్రం మీద తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది. మహాభారతాన్ని వక్రీకరిస్తూ ఈ కల్కి చిత్రం చేశారు అంటూ ఆయన కల్కి చిత్రం మీద కొన్ని విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. గతంలో దూరదర్శన్లో ప్రసారమైనటువంటి మహాభారతం అనేటువంటి సీరియల్లో భీష్మ పితామహునిగా ఆ పాత్ర పోషించినటువంటి ముఖేష్ ఖన్నా గారు ఎవరైతే ఉన్నారో ఆయన కల్కి చిత్రం మీద తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది. నా చిన్నప్పటి నుంచి మహాభారతం గురించి నేను విన్నాను, చదివాను, కానీ ఈ కల్కి చిత్రం ద్వారా మహాభారతాన్ని వక్రీకరించారు అంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఏంటి సార్ అసలు ఆయన ఉద్దేశం ఏంటి? కల్కి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అందులో మహాభారతం గురించి ఏవైతే చూపించారో వాటి మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి. అంటే ఇప్పటిదాకా ఏంటంటే ప్రధానంగా కర్ణుడు, అర్జునుడు ఆ పాత్రలకు సంబంధించి ఏవైతే చూపించారో, అలాగే అశ్వత్థామ గురించి, అంటే కల్కికి రక్షకులుగా ఒక అశ్వత్థామని, అలాగే కర్ణ అంశతో పుట్టినటువంటి భైరవ అనే పాత్ర ప్రభాస్ చేసినటువంటి ఈ పాత్రలు రెండు కూడా పుట్టబోయే కల్కి అవతారానికి వాళ్ళు రక్షకులుగా ఉండబోతున్నారు అనేది ఈ సినిమాలో చెప్పినటువంటి ఒక సారాంశం, మెయిన్ ప్రధానమైనటువంటి థీమ్ అదే. అంటే మొదటి నుంచి అశ్వత్థామ ఉంటాడు, అశ్వత్థామకి భైరవ్ కూడా తోడవుతాడు అనేది చివరిలో మనకి చూపించారు. అంటే సెకండ్ పార్ట్ అంతా కూడా మనకి వీళ్ళిద్దరూ ఎలా, సో ఆమె దీపికా పడుకొని చేసిన సుమతి అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆమెను ఎలా సురక్షితంగా ప్రసవం అయ్యేటట్టు చూస్తారు, ఇదంతా దీని మీదే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ కర్ణుడు అనేది అర్జునుడి కంటే కూడా పవర్ఫుల్ అని చూపించడానికి కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఇక్కడ ఆయన లిబర్టీ తీసుకొని చేశాడు. అలాగే కల్కి అవతారాన్ని రక్షకులుగా అశ్వత్థామ ఉండటం ఏంటి, కర్ణుడు ఉండటం ఏంటి అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నా. సో ఇదంతా కూడా ఒక పక్క నడుస్తూ ఉంటే ఇప్పుడు మనందరం కూడా శక్తిమాన్గా పిలుచుకున్నటువంటి, అంటే శక్తిమాన్ అనే సిరీస్ ద్వారా ముఖేష్ ఖన్నా చాలా పాపులర్ ఇది ఈ తరానికి. కానీ 80s తరానికైతే ఆయన మహాభారతంలో భీష్మ పితామహుడు బాగా పరిచయం, బాగా పాపులర్. ఆయన అంటే అప్పుడు 30sలో ఉండగానే ఆయన భీష్మపుత్రుడు అలాంటి క్యారెక్టర్ చేశాడు, ఓల్డ్ క్యారెక్టర్ చేశాడు. సో 80sలోనే వచ్చింది అది. ఇప్పుడు ఆయన చూస్తే ఇంకా 70sలో కూడా రాలే, 60+ ఆయన ఏజ్. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఆయన అంత తక్కువ వయసులోనే అలాంటి పాత్ర చేసి, అంత భీష్మ పితామహుడు లాంటి పాత్రను చేసి మెప్పించాడు. చాలా పాపులారిటీ ఆ రోజుల్లో ఆయనకి. అందరూ మనకు తెలుసు ఆ మహాభారత ఆ సీరియల్ అనేది ఎంత గొప్పగా, అంటే అంతకుముందు వచ్చినటువంటి రామాయణాన్ని సైతం వ్యూయర్షిప్లో బీట్ చేసినటువంటి ఒక మెగా సీరియల్ అది. సో అలాంటి బిఆర్ చోప్రా చేసినటువంటి సీరియల్ అది, డైరెక్ట్ చేసినటువంటి సీరియల్. సో ఆయన ఇప్పుడు మీరు అన్నట్టు ఒక వీడియో రిలీజ్ చేశారు కల్కి మీద, కల్కిని చూసి. అట్లాగే 2 ట్వీట్లు కూడా చేశారు. సో అందులో వీడియోలో ఆయన చెప్పింది ఏంటంటే, చిన్నప్పటి నుంచి నేను ఆ మహాభారతాన్ని చదువుతూ వచ్చిన వాడిని, పైగా నేను ఆ మహాభారతం సీరియల్లో నటించిన వాడిని, ఆ కథ గురించి నాకు తెలుసు. వీళ్ళు వ్యాసుడి కంటే ఎక్కువ తెలుసా ఈ కల్కి తీసిన డైరెక్టర్కి అని ప్రశ్నించాడు ఆయన. అంటే మహాభారతాన్ని ఎంత లిబర్టీ తీసుకోవాలి మీరు, అందులో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వక్రీకరించకూడదు. మీరు దానిపైన ఏమైనా చేయండి, మీ సొంతం ఏమైనా పెట్టుకోండి. కానీ కృష్ణుడు ఇందులో ఏమని చూపించారు, యాక్చువల్గా జరిగింది ఏంటి, ఉప పాండవులని ఏదైతే, అంటే పాండవులని భ్రమించి ఉప పాండవులు అంటే పాండవుల పుత్రుల్ని సంహరిస్తాడు అశ్వత్థామ. దాంతో బాగా మనసు గాయపడినటువంటి తల్లడిల్లుతో ద్రౌపదిని ఊరడించటానికి భీముడు, అర్జునుడు కలిసి అశ్వత్థామ మణిని తీసి ఆమె చేతికిస్తారు. ఇది జరిగింది మహాభారతంలో, వ్యాస మహాభారతంలో ఉన్న విషయం ఇది. కానీ ఇందులో ఏం చూపించారు, కల్కిలో కృష్ణుడు ఆ మణిని పెకిలించినట్లుగా చూపించారు. అది కూడా గర్భవతిగా ఉన్నటువంటి ఉత్తరని చంపబోతుంటే ఈయన అడ్డుకొని అది లాగినట్టుగా చూపించారు. అది
ఇది పూర్తిగా వక్రీకరించినటువంటి విషయం ఇది మహాభారతాన్ని. సో వీళ్ళకి ఆ హక్కు ఎవరిచ్చారు? సో నిజానికి సినిమా చాలా బాగా ఉంది, చాలా బాగా తీశారు. ఇంత బాగా తీసిన సినిమాలో ఈ తప్పేంటి? మహాభారతాన్ని ఇలా ఎందుకు తీశారు? పైగా కృష్ణుడు అంతటి వాడు, ఆయన ఎంత పవర్ఫుల్ కృష్ణుడు. నా ఫ్యూచర్లో నేను కలికిగా పుడతాను, సో అప్పుడు నువ్వే నా రక్షకుడుగా ఉంటావు, అప్పుడు నేను నీకు నీ శాప విముక్తి కలిగిస్తాను అని చెప్పడం ఏంటి అని చెప్పేసి ఆయన ప్రశ్నలు సంధించాడు. సో ఇది కల్కి అనేది సినిమా అయితే బాగుంది, బాగా తీశారు, కానీ ఈ తప్పులు ఉన్నాయి. ఈ తప్పులు లేకుండా ఉన్నట్లయితే ఇంకా బాగుండేది. ఎప్పటికీ ఉండే కథ శక్తిమాన్ అని చెప్పేసి, అంటే లోకల్ హీరో, లోకల్ సూపర్ హీరో. సో అని చెప్పేసి ఆయన కొంచెం తన సిరీస్ని కూడా తను పోషించినటువంటి, తనకు బాగా పెరిగినటువంటి శక్తిమాన్ అనే క్యారెక్టర్ని కూడా హైలైట్ చేసుకుంటూ ఆయన మాట్లాడాడు. సో ఇట్లా అంటే ఏదైతే ఒకవైపు ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయి, చాలా అంటే ఒక ఇండియన్ డైరెక్టర్ నుంచి ఇలాంటి గొప్ప సినిమాని మేము ఊహించలేదని చెప్పేసి అనేవాళ్ళు ఎలా అయితే ఉంటున్నారో, ఇట్లా మహాభారతం గురించి తెలిసిన వాళ్ళు, మహాభారతాన్ని చదువుకున్న వాళ్ళు, ఎందుకంటే మహాభారతం అనేదాన్ని రేడియోలో చాలా కాలం పాటు దాన్ని విన్నవాళ్ళు ఉన్నారు. ధర్మ సందేహాల్లోనో ఇంకో ప్రోగ్రాంలోనో అట్లా రేడియోలో విన్నవాళ్ళు ఉన్నారు, సీరియల్స్ ద్వారా చూసిన వాళ్ళు ఉన్నారు, అలాగే చాలా సినిమాలు కూడా వచ్చాయి. సో ఏదేమైనా కానీ అంటే రకరకాల, అంటే ఎవరైతే నన్నయ్య, తిక్కన, ఎర్రన ఈ ముగ్గురు కూడా వ్యాస మహాభారతంలో లేని విషయాలను కొన్నిటిని ప్రవేశపెట్టారు. కానీ ఈ విషయాన్ని వాళ్ళు కూడా చెప్పలే. ఇట్లా దాన్ని ఎవరైతే తెలుగు చేశారో వాళ్ళు కూడా చెప్పలేదు. ఈయన ఇంకాస్త లిబర్టీ తీసుకొని నాగశ్విన్, మరి ఆయన దగ్గర వ్యాస మహాభారతం కంటే మించినటువంటి ప్రామాణిక గ్రంథం ఏదన్నా మహాభారతం ఉందా ఇది తెలియజేయడానికి, ఇలా పెట్టడానికి అని కూడా ప్రశ్నించాడు ఆయన. ఓకే, ముఖేష్ ఖన్నా గారు. సో ఇలాంటి మౌలికమైనటువంటి ఆయన ప్రశ్నలను ఆయన లేవనెత్తారు. సో దయచేసి మన వాటిని ఏమంటారు, ఒక ఎపిక్స్ అయినటువంటి వాటిని, ఇతిహాసాలని ఇలా వక్రీకరించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన తన అభిప్రాయాల్ని అటు ట్విట్టర్ ద్వారా అలాగే తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఆయన వ్యక్తం చేశాడు. సార్, కల్కి చిత్రం మీద బాలీవుడ్ వేదికగా భిన్న స్వరాలు వినిపిడుతూ ఉన్నాయి. ఎందుకు? కొంతమంది అంటే అక్కడ కూడా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు అందులో, ఆయన అందులో చేసినటువంటి పర్ఫార్మెన్స్ను చూసి అక్కడ అదే బాలీవుడ్ జనాలు స్పెల్ బౌండ్ అవుతున్నారు. ఇంకొంతమంది ఏంటంటే అంటే సౌత్ నుంచి వాళ్ళు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఒక రాజమౌళి లాంటి వాడు వస్తున్నాడు, ఒక సుకుమార్ లాంటి వాడు వస్తున్నాడు, ఇవాళ ఒక నాగశ్విన్ లాంటి వాడు వచ్చాడు. వీళ్ళందరూ కూడా లార్జర్ దాన్ లైఫ్ మూవీస్ తోటి మొత్తం, అంటే కేవలం ఇదివరకు మన టాలీవుడ్ని బాలీవుడ్ని దాటి ఇండివుడ్ని దాటి ఇప్పుడు గ్లోబల్ సినిమా లోపల వెళ్ళిపోతా ఉన్నారు. ఇది కొంతమందికి జీర్ణం చేసుకోలేక అసూయ అంటారా? అవును, కొంతమంది విమర్శకులు కూడా ఉన్నారు. దీనికంటే బ్రహ్మాస్త్ర చాలా బెటరు, బ్రహ్మాస్త్ర గొప్పగా ఉంది, బ్రహ్మాస్త్ర 2 తీస్తా ఉన్నారు, అది కానీ తీయలేకపోతున్నారు. ఇప్పుడు రేపొద్దున కల్కి 2 తీస్తా ఉంటున్నారు, అది కూడా రేపు తీసే పరిస్థితి లేదు అని చెప్పేసి ముందుగానే నిరుత్సాహపరిచే దిశగా వాళ్ళు వ్యాఖ్యలు చేయడం చేసేవాళ్ళు కనిపిస్తున్నారు అక్కడ. సో ఆ రకమైనటువంటి సోషల్ మీడియాలో వాళ్ళు కూడా హల్చల్ చేస్తున్నారు, ఆ టైప్ ఆఫ్ కొంతమంది. సో ఏదేమైనప్పటికీ కూడా తను ఆ లిబర్టీ ఏదైతే తీసుకున్నాడో దాన్ని పక్కన పెడితే, ఆ తీసిన విధానం ఏదైతే ఉందో, తన విజన్ ఏదైతే ఉందో, ఆ ఫ్యూచరిస్టిక్ ఇలా జరగచ్చు అని చెప్పి తను ఏదైతే భావించి తీశాడో, అది కూడా దీనికి అంటే కల్కిని అలాగే మహాభారతాన్ని 2 లింక్ చేస్తూ, సో ఆయన ఏదైతే ఊహించాడో ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని, అది అందరూ కూడా గ్లోబల్ స్థాయిలో దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. సో మనకి అంటే మహాభారతం చదువుకున్న వాళ్ళకి, లోతుగా చదువుకున్న వాళ్ళకి కొన్ని అంశాలు తెలుసు కాబట్టి మనం ప్రశ్నిస్తున్నాం దాన్ని. ఓకే, అదర్వైజ్ సినిమాగా చూసుకుంటే అది నిజంగానే ఒక ఎపిక్కే. అది కల్కి అనేది చరిత్రలో నిలిచిపోయే సినిమానే. మన టాలీవుడ్